గౌతమ్ దేశంలోని ద్రవ్యోల్బణం గురించి మాట్లాడతాడు, నిరుద్యోగం గురించి మాట్లాడతాడు, విద్య నాణ్యత గురించి మాట్లాడతాడు. భారతదేశంలో ఉన్న నాణ్యమైన విద్య ఉందా లేదా అని మాట్లాడతారు. భారతదేశంలో శుభ్రమైన గాలి, పొల్యూషన్ లేని గాలి, ఇతర పొల్యూషన్లు, గాలి పొల్యూషన్, నీరు పొల్యూషను, విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు, రోడ్లు, సమాజంలో ఉన్న ప్రతి సమస్య గురించి, కూలీల సమస్య గురించి, రైతుల సమస్య గురించి, ఉద్యోగుల సమస్యల గురించి, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళ సమస్యలు, ప్రతి సమస్యను తనకు అనుభవంలోకి వచ్చిన, తను పుస్తకాల్లో చదువుకున్న, న్యూస్ పేపర్లో చదువుతున్న ప్రతి రంగం మీద తను దృష్టి సారించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ విశ్లేషణ చేస్తూ దాని మీద ప్రతి దాని గురించి మాట్లాడతాడు ఈ అశ్వమిత్ గౌతమ్. ప్రతి దాన్ని గురించి నాలెడ్జ్ పెంచుకుంటున్న క్రమంలో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి, ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాల గురించి, ప్రజలకు చేయాల్సిన పనులు చెయ్యకుండా కార్పొరేట్లకే కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వాల గురించి కూడా ఆయన ప్రశ్నిస్తాడు. అదాని, అంబానీలు, అలాంటి కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారులు ఈ దేశాన్ని దోచుకుంటున్న విధానం గురించి అతను మాట్లాడతాడు. వాళ్లకు మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఏ విధంగా ఈ దేశ సంపదను కట్టబెడుతుందో దాని గురించి మాట్లాడతాడు. ఈ దేశాన్ని కులాలుగా, మతాలుగా విభజించి అగ్రకులాలు మాత్రమే మొత్తం సమాజాన్ని ఎలా ఏలుతున్నాయో చెప్తాడు అతను. మనుస్మృతిని చదివాడు. మనుస్మృతి ద్వారా మనువు ఏ విధంగా ఈ భారత సమాజాన్ని విభజించాడో కులాల పేరుతో, అగ్రకులాలు, శూద్రులు అనే పేరుతో విభజించాడు. వర్గ విభజన గురించి కూడా మాట్లాడతాడు. కుల విభజన గురించి కూడా మాట్లాడతాడు. అగ్రకులాలు ఇతర శూద్ర కులాలను ఏ విధంగా దోచుకుంటున్నాయో ఆయన చాలా వివరంగా చెప్తాడు. ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాడు. సమాజంలో జరుగుతున్న అన్ని సమస్యల గురించి కూడా అతను మాట్లాడతాడు. అంబేద్కర్ని చదివాడు అతను. అంబేద్కర్ ఆలోచన విధానంలోంచి అతను చూస్తాడు ఈ సమాజాన్ని.